హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. కొత్త వాళ్ళు ఎవరు విన్నా నా ఛానల్లో చెప్పే కథలు నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల నేను ఇంకొంచెం కొత్త స్టోరీస్ వినిపించడానికి ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడు మనం వినిపించబోయే కథ అత్త కోడళ్ళు. ఇక కథలోనికి వెళదాం. అమ్మా రమణి, కాస్త టాబ్లెట్ అందుకో అమ్మా. డాక్టర్ గారు టిఫిన్ చేసిన వెంటనే వేసుకోమన్నారు కదా. అదే పావుగంట అయింది కదా తిని. టీవీ దగ్గర బల్లపైన బాక్సులో టాబ్లెట్స్ ఉంటాయి. గ్లాస్తో నీళ్లు పట్టుకుని రా అమ్మా రమణి. ఇదిగోండి అత్తయ్య, వస్తున్నాను. మీ బాబుకు క్యారేజీ కడుతున్నాను. ఆఫీస్కి టైం అయింది. పిల్లలకి స్కూల్ బస్ వచ్చేస్తుంది. వాళ్ళని కూడా క్యారేజీలు కట్టాను. బ్యాగుల్లో పెట్టేసి టాబ్లెట్స్ తెస్తాను. అలాగేనమ్మా, అయితే ఇక్కడే కాసేపు బాల్కనీలో ఎండలో కూర్చుంటాను. సరే అత్తయ్య. రమణి తన భర్త ముఖేష్కు క్యారేజీ ఇచ్చేసి కార్కు ఎదురు వచ్చింది. టాటా చెప్తూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇంతలో స్కూల్ బస్సు హార్న్ మోగుతూ ఇంటి ముందుకు వచ్చి ఆగింది. పిల్లలు కౌశిక్, శృతి ఇద్దరూ స్కూల్ బ్యాగులతో వెనుక తగిలించుకుని క్యారేజీ బ్యాగులు ఉన్న బస్సులో ఫ్యూన్ చేతికి ఇచ్చి రమణి బస్సులో పెట్టడం జరిగింది. పిల్లలు అందరూ ఎక్కిన తర్వాత బస్సు స్టార్ట్ అయింది. కౌశిక్, శృతి వాళ్ళ అమ్మకి టాటా చెప్పారు. రమణి కూడా టాటా చెప్పింది. రమణి ఇంట్లోకి వస్తూ ఉండగా మొబైల్ మోగింది. వెంటనే లిఫ్ట్ చేసింది. రమణి వాళ్ళ అత్తయ్య సుందరమ్మ. ఎవరి దగ్గర నుండి ఫోన్ వచ్చిందమ్మా అని అడిగింది. అత్తయ్య, శ్రీలత, మీ పెద్దమ్మాయి, అంటే మా పెద్ద ఆడపడుచు గారు. మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతున్నారు. బాగానే ఉంది అని చెప్తున్నాను. మీ అమ్మాయితో మాట్లాడతారా అత్తయ్య? ఇలా ఇవ్వమ్మా. చాలా రోజులకి ఫోన్ చేసింది శ్రీలత. అమ్మా బాగున్నావా అని శ్రీలత తన తల్లిని ఎంతో ప్రేమతో ఆప్యాయంగా అడుగుతుంది. అమ్మ, ఈ మధ్య డాక్టర్ దగ్గరికి వెళ్ళావు కదా, ఎలా ఉంది? డాక్టర్ గారు మందులు రాశారా అని అడిగింది శ్రీలత. బాగానే ఉందమ్మా, మందులు రాశారు. డాక్టర్ గారు బాగా పనిచేశాయి. ఈలోపే రమణి టాబ్లెట్ బాక్స్తో గ్లాసులో గోరువెచ్చని నీళ్లు పట్టుకొని వస్తుంది. అమ్మ, వదిన బాగా చూసుకుంటుందా అని అడిగింది శ్రీలత. కన్న తల్లిలాగా చూసుకుంటుంది, చక్కగా చూసుకుంటుంది. అన్నయ్య ఆఫీస్కు వెళ్ళాడా? ఈ మధ్య చెల్లి వచ్చిందా ఇంటికి అని అడుగుతుంది శ్రీలత. ఈ మధ్య మన పక్కింటి సీతమ్మ అత్త వాళ్ళ ఇంట్లో ఏవో గొడవలు అయ్యాయట అని అడిగింది. రమణి వంటగదిలోకి వెళ్తూ, అత్తయ్య, నేను టిఫిన్ చేసి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను అని చెప్పింది. అలాగే అంటూ రమణి అక్కడ బల్లపైన భగవద్గీత ఉంచాను. ఒంట్లో బాగా లేక వారం రోజుల నుంచి చదవలేదు. కాస్త చదివితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే అలాగే అత్తయ్య, మీకు భగవద్గీతని ఇస్తాను. తర్వాతే నేను టిఫిన్ చేస్తాను. భగవద్గీత తెచ్చి అత్తగారికి ఇచ్చింది రమణి. తర్వాత వంటగదిలోకి వెళ్ళి టిఫిన్ చేస్తుంది. టిఫిన్ చేసి వంటగదిలో నుంచి బయటకు వస్తున్న రమణిని చూసి గడియారం పైకి చూస్తూ, అయ్యో 10 గంటలు సమయం అయిందా? రమణి, పర్వాలేదు అత్తయ్య, మీ అబ్బాయి పిల్లలు సాయంత్రం వరకు రారు కదా. మధ్యాహ్నం వంట కూడా అయిపోయింది కదా. ఈరోజు పిల్లల బట్టలు మడత పెట్టి ఇస్త్రీకి ఇవ్వాలి. మీ బాబు కూడా రేపు మీటింగ్ ఉందన్నారు కదా, బట్టలు ఇస్త్రీ చేయించమని చెప్పారు. ఇప్పుడు బజారుకి వెళ్దాం అనుకుంటున్నాను. రేపటికి కూరగాయలు ఏమి తీసుకురమ్మంటారు చెప్పండి అత్తయ్య అని అడిగింది రమణి. బాబుకి వచ్చేటప్పుడు కూరగాయలు కొని తీసుకురమ్మని చెప్పలేకపోయావా? మీ బాబు వచ్చేటప్పటికి లేట్ అవుతుంది కదా, కూరగాయలు తెస్తామని చెప్పారు. రోజు మర్చిపోతూ ఉంటారు మీ బాబు. పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు కొని పట్టుకొస్తాను అత్తయ్య. అలాగే మందుల షాపుకు వెళ్ళి కాళ్ల నొప్పులకి ఆయింట్మెంట్ ఒకటి తీసుకురా రమణి. అలాగే అత్తయ్య అంటూ పిల్లలకి కావలసినవి, ఇంట్లోకి అవసరమైన వస్తువులు, కూరగాయలు, పళ్ళు, అత్తగారికి కావాల్సిన వస్తువులు అన్నీ కూడా చీటీపై రాసుకొని స్కూటీపై వెళ్ళి కిరాణా షాప్లో కావాల్సిన వస్తువులు చీటీ ఇచ్చేసి మందుల షాపులో ఆయింట్మెంటు, పళ్ళు, కూరగాయలు కొనుక్కొని వచ్చేలోగా కిరాణా షాపు వాడు సామాన్లు కట్టి రెడీగా ఉంచాడు. వాటన్నిటినీ ఒక క్యారీ బ్యాగ్లో వేసి అరగంటలో ఇంటికి వచ్చేసింది రమణి. ఇంటికి వచ్చిన రమణి అత్తయ్య నిమ్మకాయ నీళ్లు కలపమంటారా అని అడుగుతుంది. వద్దులే అమ్మా, ఇప్పుడే ఎండలో నుంచి వచ్చావు కదా. అలా కాదు అత్తయ్య, మీకు నిమ్మకాయ నీళ్లు కలుపుతాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి 5 నిమిషాల్లో నిమ్మకాయ నీళ్లు కలుపుకుని ఈలోపే వస్తూ ఉంటుంది. ఈలోపే పక్కింటి సీతమ్మ సుందరమ్మ గారిని పలకరించడానికి వాళ్ళ ఇంటికి వచ్చింది.
రమణి వంటగదిలో నిమ్మకాయ నీళ్లు కలుపుతూ సీతమ్మ గారు వచ్చింది చూసి ఇద్దరికీ కూడా నిమ్మకాయ నీళ్లు చెరో గ్లాసు పెట్టుకొని ప్లేట్లో పెట్టుకొని తీసుకొని వచ్చింది. సీతమ్మని పలకరించి రమణి బాగున్నారా అని అడిగింది. ఏం బాగుంటాము, మా కోడలు రాసి రంపాన పెడుతుంది, నాతో దేనికో ఒక దానికి రోజు ఘర్షణ జరుపుతూ ఉంటుంది, మాకు అలా అలవాటైంది. సీతమ్మత్త మీ కోడలు బాగానే మాట్లాడుతుంది. సీతమ్మత్త పోనీలేండి అత్తయ్య, చిన్నపిల్ల, కొన్ని రోజులు పోతే సర్దుకుంటుంది. అదేమి చిన్నపిల్లమ్మ, రాక్షసి పిల్ల, మా కొడుకును నన్ను రాసి రంపాన్ పెడుతుంది, నా మీద కోపంతో పిల్లలను కొట్టేస్తుంది, మా బాబుని చెడామడా తిడుతుంది. మీ అత్తగారు ఎంతో అదృష్టవంతురాలు రమణి. ఈ వయసులో అత్తగారిని శ్రద్ధగా చూసుకునే కోడలు నీలాంటి కోడలు ఉంటే ఇంకేం కావాలి. నాకు ఉదయం 10 అయితే గాని టిఫిన్ ఇవ్వదు. ఈ మధ్య షుగరు, గ్యాస్ట్రిక్ అన్నీ నన్ను చుట్టుముట్టాయి. ఈ మధ్య వరకు నేను వంట చేసేదాన్ని, ఈ షుగర్ వచ్చేటప్పటి నుండి వంట సరిగ్గా చేయలేకపోతున్నానమ్మా. ఈలోపు భోజనం టైం అవుతుంది. అత్తయ్య వంటగదిలోకి వెళ్తాను అని చెప్పి డైనింగ్ టేబుల్పై వాళ్ళ అత్తయ్యకి సీతమ్మ అత్తకి ఇద్దరికి భోజనం ఏర్పాటు చేసింది. అత్తయ్య, సీతమ్మ అత్త ఇద్దరు భోజనానికి రండి, కాళ్ళు చేతులు కడుక్కుని రండి అని చెప్తుంది. సీతక్క, నీతో మాట్లాడుతుంటే నాకు ఆకలే తెలియలేదు, భోజనం చేద్దాం ఇద్దరం కలిసి. గుడికి వెళ్లే వాళ్ళం, కష్టసుఖాలు మాట్లాడుకునే వాళ్ళం, గుడిలో కొంచెం ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు ఈ కరోనా భయం నుంచి బయటకు వెళ్ళలేకపోతున్నాము. మనలాంటి వాళ్ళకి కరోనాతో పెద్ద బాధ అయిపోయింది. అమ్మా రమణి, ఇక్కడ భోజనం చేయను, మా కోడలు అసలే మంచిది కాదు, ఇక్కడ భోజనం చేసినందుకు ఇంకెన్ని మాటలైనా అంటుంది, ఆడిపోసుకుంటుంది. రేపు మార్కెట్కి వెళ్ళినప్పుడు మీ కోడలతో మాట్లాడతాను, మీరేం భయపడకండి, హాయిగా భోజనం చేయండి. కన్న కూతురులాగా ఎంత ఆప్యాయతను పంచుతున్నావమ్మా. అమ్మా, నీ మాటలకి నేను ఇక్కడే భోజనం చేసి వెళ్లాల్సిందేగా, లేకపోతే మీ అత్తాకోడళ్ళు నన్ను ఉంచరు కదా అని చెప్పి సీతమ్మ, సుందరమ్మ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తమ కోడలు రమణి వడ్డిస్తుండ ఆశ్చర్యపోతారు. ఈ వంటలన్నీ చూసి అన్నము, సాంబారు, టమాటా పచ్చడి, గుత్తి వంకాయ కూర, అప్పడం, వడియాలు, గులాబ్ జామ్ స్వీటు, సేమియా పరమాన్నం అన్నీ వడ్డించేసరికి సీతమ్మకి కళ్ళల్లో ఆనంద భాష్పాలు నిండాయి. సుందరమ్మ సీతమ్మను చూసి బాధపడకు సీతక్క, మీ కోడలు కూడా మార్పు వస్తుందిలే, కంగారు పడకు, భయపడకు. రమణి వడ్డిస్తుంటే భోజనం చేస్తూ ఇద్దరూ మాట్లాడుకుంటూ, ఈ మధ్య నన్ను వృద్ధాశ్రమంలోకి చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, అందుకు నా మనసు ఇంకా బాధపడుతుంది, కృంగిపోతుంది. నా కోడలు ఎన్ని బాధలు పెట్టినా భరిస్తున్నాను, నా బాధలు ఎన్ని పడినా నా కొడుకు మనవల ప్రేమ కోసమే బ్రతుకుతున్నాను. వృద్ధాశ్రమంలో చేర్చాలని విన్న తర్వాత చచ్చిపోవాలనిపిస్తుంది. దేవుడు నాకు చావును ప్రసాదించినా బాగుండు. చిన్నపిల్లల ప్రాణాలను అర్ధాంతరంగా తీసుకెళ్లిపోతున్నాడు భగవంతుడు. నాలాంటి జీవితాలపై విరక్తి పుట్టిన వాళ్ళ ప్రాణాల్లోనికి పరీక్షిస్తున్నాడు. ఎందుకో భగవంతుడు తెలియదు. నాకు వారం రోజులు బట్టి ఇదే బాధ మనసులో కలిసివేస్తుంది. ఇంతలో రమణి మాట్లాడుతూ సీతమ్మతో, మీ కోడలతో నేను మాట్లాడతాను, మీరు బాధపడకండి అని చెబుతుంది. సీతమ్మ మజ్జిగ అన్నం మాత్రమే తిన్నది, ఏమీ తినకపోతే అత్తా కోడలు బాధపడతారని బాధను దిగమింగుకొని నెమ్మదిగా భోజనం చేసింది. సీతమ్మ అత్త భోజనం చేసిన తర్వాత 1 గంట అలా మాట్లాడుకొని ఇక బయలుదేరుతాను అని రమణికి, సుందరమ్మకు చెప్పి బయలుదేరుతుంది. అప్పుడు రమణి సీతమ్మ అత్తకి, వాళ్ళ కోడలికి, శ్రీజకి ఇవ్వమని ఒక ప్యాకింగ్తో పాటు కూడిన పుస్తకం ఇవ్వడం జరుగుతుంది. అది మీ కోడలికి ఇవ్వండి, నేను ఫోన్ చేస్తాను అని చెప్తుంది. అలాగేనమ్మా, మీ అత్తా కోడల్ని చూస్తే నాకు ఎంతో ముచ్చటగా ఉంది, నీవు కోడలివి కాదమ్మా, మా సుందరమ్మకి కూతురువి అని చెప్తుంది. ఈలోపు సుందరమ్మత్త బయటికి వచ్చేసరికి ఆటో వచ్చి ఆగుతుంది. రమణి ఆ ఆటోలో వెళ్తే మీరు మీ ఇంటి దగ్గర దిగవచ్చు అని చెప్తుంది. ఈలోపు స్కూల్ బస్సు వచ్చి ఆగింది. పిల్లలు వచ్చారు. పిల్లలకి డ్రెస్ చేంజ్ చేసి హోంవర్కులు చేయిస్తుంది రమణి. మరో 6 గంటల రమణి భర్త కూడా ఇంటికి వచ్చేస్తాడు. పిల్లలకి బూస్టు, రమణి భర్తకు సుందరమ్మకు టీ ఇచ్చింది, పిల్లలకు స్నాక్స్ ఇచ్చింది. ఇలా వారం రోజులు గడిచిన తర్వాత శ్రీజ మార్కెట్లో రమణిని కలిసింది. నీవిచ్చిన పుస్తకం చాలా బాగుంది, నాకు ఆ పుస్తకాలు ఇష్టమని నీకు బాగా తెలుసు కదా, చాలా మంచి పుస్తకం పంపించావు, చదువుతున్నంతసేపు నేను చేస్తున్న తప్పేమిటో నాకు తెలిసింది, నాలో మార్పు వచ్చింది, రేపటి నుంచి మా అత్తయ్యని కన్న తల్లిలా చూసుకుంటాను, నీవు చేసిన సహాయం నేను మర్చిపోలేను అని శ్రీజ రమణితో అన్నది. ఇద్దరు మార్కెట్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత సీతమ్మక్క సుందరమ్మకు ఫోన్ చేస్తుంది. నేను మన ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామికి గుడికి రేపు వెళ్తున్నాను, కరోనా తగ్గింది కదా, మీ కోడల్ని కూడా అడిగి బయలుదేరు అని చెప్పింది.
సుందరమ్మకి ఒకసారిగా ఆశ్చర్యం కలుగుతుంది. సీతమ్మక్క కోడలి గురించి చెప్పి ఎంత బాధపడింది, ఇప్పుడు గుడికి వెళదాము అంటుంది. నిజమేనా కాదా? సరే అలాగే అనుకుంది. శనివారం వచ్చింది. రమణికి అత్తయ్య శనివారం కోవెలకి వెళదామన్నారు కదా, వెళ్తారా అని అడిగింది. సీతమ్మ కోసమైనా వెళ్ళాలి ఆ రోజు కోవెలకి. శ్రీజ సీతమ్మక్క కోవెలకు బయలుదేరారు. సుందరమ్మ కోవెలకు బయలుదేరేటప్పటికి చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఓ పావుగంట తర్వాత ఆటో ఎక్కి వెంకటేశ్వర స్వామి గుడికి వెళుతుంది. శ్రీజ సీతమ్మ దైవ దర్శనం చేసుకుని కోవెలలో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ కనబడతారు. అది చూసి సుందరమ్మ ఆశ్చర్యపోయి ఆనందపడుతుంది. వాళ్లను చూడనట్టుగా కోవెలలోకి వెళ్ళి దర్శనం కోసం వెళ్తుంది. దర్శనం లైన్లో నిలబడిన వీళ్ల వైపే చూస్తూ ఉంటుంది. ఇద్దరు కూర్చున్నంతసేపు సరదాగా మాట్లాడుకుంటున్నారు. సుందరమ్మ ఎంతో ఆనందిస్తుంది శ్రీజలో తొందరగా మార్పు వచ్చినందుకు. శ్రీజ అత్తగారిని కోవెలకు తీసుకురావడం, వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకోవటం చూసింది సుందరమ్మ. ఆనందానికి అవధులు లేవు. మనకు ఎంత ఉన్నా అవసాన దశలో ఆదరించే మనస్తత్వం ఉన్న వాళ్ళు మన దగ్గర ఉంటే మనకు అంతకంటే కావాల్సింది ఏముంది అని తనలో తానే ఆనందపడుతూ సుందరమ్మ ఇంతలో పంతులు గారు, అమ్మా సుందరమ్మ గారు బాగున్నారా? కొడుకు కోడలు పిల్లలు బాగున్నారా? తీర్థం ఇచ్చి శటగోపం పెట్టి చల్లగా ఉండాలని దీవిస్తాడు. సుందరమ్మ దర్శనం అయిన తర్వాత అడుగులు వేస్తూ నడుస్తూ ఉండగా శ్రీజ సుందరమ్మత్త బాగున్నావా అని అడుగుతుంది ఎంతో వినయంగా. బాగున్నానమ్మా, నువ్వు బాబు పిల్లలు బాగున్నారా? అందరం బాగున్నాం అత్తయ్య. మీ కోడలు దయవల్ల, మధ్యలో మా కోడలు దయవల్ల అంటారేంటమ్మా శ్రీజ? సుందరమ్మత్త మీ కోడలు చాలా మంచిది. నాలాంటి గర్వము మూర్ఖత్వం ఉన్న వాళ్ళని తక్కువ సమయంలోనే కనువిప్పు కలిగించింది. మీ కోడలికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అయ్యో అంత మాట అంటావేమిటి శ్రీజ? సుందరమ్మత్త నిజమే, మీ కోడలు నాకు చాలా మంచి పుస్తకం ద్వారా కనువిప్పు కలిగించింది. ఏమి పుస్తకము అని సుందరమ్మత్త అడుగుతుంది. అత్తా కోడలు కుటుంబ గౌరవం అనే పుస్తకం చదివాను. సుందరమ్మత్త ఎవరు రాశారమ్మా పుస్తకాన్ని? శ్రీజ సుందరమ్మత్త ఆ పుస్తకాన్ని స్వయంగా రాసింది మీ కోడలే, రమణియే. మా రమణి? నిజమే సుందరమ్మత్త, మా రమణికి మా ఇంటి పనులతోనే సరిపోతుంది. ఎప్పుడు రాసింది? పెళ్ళైన తర్వాత రాసిందని మొన్న నాకు ఒకసారి ఫోన్ చేసినప్పుడు చెప్పింది. మా కోడలు చదువుకున్నది, ఉద్యోగం వచ్చినా మా సేవల కోసం మానేసింది. మా కోడలు నిజంగా ఆణిముత్యమే. నా అంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరు అని కోడల్ని పొగిడేస్తుంది సుందరమ్మ. సుందరమ్మ గుడి నుంచి వస్తూ కోడలికి ఒక మంచి పట్టుచీర కొన్నది. రేపు మా కోడలి పుట్టినరోజు, మీ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా అందరూ మా ఇంటికి రావాలి అని శ్రీజతో చెప్తుంది సుందరమ్మ. రేపు మేము మీ ఇంటికి రావడం కాదు, మీ కోడలికి మేము సన్మానం చేస్తున్నాం. రేపు మన కాలనీలో ఉన్న చాలామంది అత్తా కోడళ్లలో మార్పు తెచ్చింది మీ కోడలు. మరుసటి రోజు ఆదివారం అందరూ అత్తా కోడళ్లు సమావేశం ఏర్పరచుకొని సుందరమ్మ కోడలు రమణికి ఘనంగా సత్కరించారు. ఎన్నో కుటుంబాల్లో మంచి మార్పులు తెచ్చినందుకు.